ఈ అమ్మాయిని కాక పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు పండగేరా నీకు, ప్రతిరోజు పండగేరా నీకు. ఒక అమ్మాయికి ఒక్కడే బాయ్ ఫ్రెండ్ ఉండాల్సిన రూల్ లేదు, ఎంత మంది ఉన్నా పర్లేదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అందుకనే కదా నిన్ను చూసి నేను పడిపోయినా. అంటే నేను పడిపోలే, నిన్ను చూసి నువ్వు తప్పు అనుకో. ఎక్కడ పడిపోయారు? అసలు ఎంత ముద్దొస్తున్నావు అంటే అబ్బా. మీ బాయ్ ఫ్రెండ్ వచ్చి అంతసేపు నీకు టైంపాస్ కాకుండా నన్ను బాయ్ ఫ్రెండ్గా వాడుకోండి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నీ ముక్కుకి మా ముక్కరా బా సూపర్ అండి, నిజంగా చెప్తున్నా. ఆల్రెడీ ఉన్నారు అంటే ఎందుకండి ఇసుకిస్తున్నారు? ఉంటే ఏంటి, ఉన్నా పర్లేదు, పిల్లలు పుట్టినా కూడా పర్లేదు నాకు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. నిజంగా చెప్పు, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడన్నా ముద్దు పెట్టుకోరా? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇట్లా చేయటం అసలు మీరు మంచిది కాదు తెలుసా? ఏం చేశాను, ముద్దు పెట్టానా? ఏం చేశాను, ముద్దు పెట్టానా? అందాల చుక్కల లేడి నా దీపి చక్కెర కేళి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చింది. హలో, చెప్పరా, ఏడున్నావు? ఆహా నేనా, పార్కులోనే ఉన్నా. ఇప్పటికి 8 పార్కులు తిరిగినరా. ఇప్పటికి గాక ఒక అమ్మాయి సెట్ అయినరా. అమ్మాయి ఉందిరా, చాలా అంటే చాలా బాగుంది. పిల్ల భలే, దీని ఫిగరు భలే. ఒక్క నిమిషం, కాదు మేడం మీరు కూర్చోండి. అయితే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీ గురించి కాదండి, కూర్చోండి. మిమ్మల్ని నేను ఫోన్లో మాట్లాడుకుంటా, మీకెందుకండి, కూర్చోండి. అటు వెళ్ళి మాట్లాడండి. సరే వెళ్తాను. హలో, ఈ అమ్మాయిని కాక పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు పండగేరా నీకు, ప్రతిరోజు పండగేరా నీకు. హలో, మిమ్మల్ని ఎవరిని? ఎందుకండి నేను ఫోన్లో మాట్లాడతాను. అట్లా వెళ్ళండి. సరేరా, నేను ఈ అమ్మాయిని సెట్ చేసి నీకు మాట్లాడతా. నీకు సెట్ చేసి నేను మాట్లాడుతూ ఉండు. ఈ అమ్మాయితోటి నేను సెట్ చేస్తూ ఉండండి. అరే మీరు కూర్చోండి మేడం, ఒక్క నిమిషం ఉండరా. ఉండు, ఒక్క నిమిషం కూర్చోండి మేడం, కూర్చోండి ఒక్క నిమిషం. అరే కూర్చోండి మేడం, పర్లేదు. అయ్యో కూర్చోండి మేడం, పర్లేదు కానీ అరే కూర్చోండి ఒక్క నిమిషం. చెప్పండి. కాదు మేడం, చూడడానికి ఏమో చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. ఎందుకు మీకు అంత కోపం ఎందుకండి? చెప్పండి. నేను తెలుసా మీకు? తెలియదు. మీరు నాకు తెలుసా? తెలియదు కాబట్టి తెలియనప్పుడే ఎట్లా అంటున్నారు? అంటే నేను మీ గురించి అనలేదండి. మా ఫ్రెండ్ అంటే చాలా మంచోడు. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 70K 70,000 వస్తుంది దానికి శాలరీ. వాడు ఒక మంచి పద్ధతి ఉన్నా పర్లేదు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా పర్లేదు, పెళ్ళైనా పర్లేదు, పిల్లలు ఉన్నా పర్లేదు, కానీ వానికి 70,000 శాలరీ. పర్లేదు, అయినా పర్లేదు. అరే సరే ఒక్క నిమిషం అవుతుందండి. సరే అదంతా వదిలిపెట్టండి. అయితే మనకి 70,000 శాలరీ. వాడు చూడడానికి ఎలా ఉంటాడంటే సేమ్ నా లెక్క ఉంటాడు. వాడే నేనే వాడు. అట్లా సెట్ చేసుకుంటున్నావా? నీ ఫ్రెండ్ సెట్ చేస్తున్నావా? ఎవరికైనా పర్లేదు, అయినా పర్లే. అదేంటి, నీ ఫ్రెండ్గా నీకా? ఎవరికైనా పర్లే.